Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. బాబుగారు, భోజనానికి రండి. వస్తాను. తులసమ్మా, వంశీ సీత రాలేదేంటి? వస్తారు బాబు, వాళ్ళనే పిలిచాను. సరే. తులసమ్మా, ఇంకో గెస్ట్ కూడా వస్తున్నారు. గెస్ట్ ఎవరు బాబు? మనకు బాగా తెలిసిన వ్యక్తి, బాగా కావాల్సిన వ్యక్తి. అంత ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరున్నారు? కాసేపట్లో వస్తారు కదా, నువ్వే చూస్తావు. సారీ, లేట్ అయిందా? లేదు, కరెక్ట్ టైంకే వచ్చావు. కూర్చో. తులసమ్మా, తనకి వడ్డించు. ఎందుకు వంశీ? తన్ని భార్య కదా. నువ్వు తాలి కట్టినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు నీ పక్కన కూర్చుంటే ఏముంది? తులసమ్మా, కర్రీస్ వడ్డించు. ఈ కూర అంటే వంశీకి చాలా ఇష్టం కదా? అవును సార్, ప్రతిరోజు వండినా కూడా వంశీ ఇష్టంగానే తింటాడు. అదేంటి సీత, వంశీ ఇష్టంగా తింటాడని సమంత చెప్పాలి కదా? అదే బాబు, చాలా రోజుల నుంచి వంశీబాబు ఇక్కడే ఉన్నారు కదా. ఈ కూర ఎన్నిసార్లు చేసినా కానీ చాలా ఇష్టంగా తినడం మన సీతమ్మ చూసింది. అందుకే అలా చెప్పుంటుంది. అంతే కదమ్మా? అవును సార్, అంతే. బాగుంది సీత, నీలో నాకు నచ్చిన విషయం కూడా అదే. ఒకసారి చూసావంటే వెంటనే పట్టేస్తావు. ముఖ్యంగా వంశీ విషయంలో నువ్వు చాలా కేరింగ్గా ఉంటావు. అదే, తనకి దెబ్బ తగిలినప్పుడు నువ్వు బాధపడ్డావు. తను పేషెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఫీల్ అయ్యావు. మళ్ళీ వంశీ ఇలా ఉన్నాడు అంటే కారణం నువ్వే కదా. నువ్వు కేర్ తీసుకుంటేనే కదా రిజల్ట్ ఎంత బాగుంది. అది నా వృత్తి ధర్మం. నేను నర్సుగా మీ హాస్పిటల్లోకి వచ్చినప్పుడు పేషెంట్ని అభిమానంతో చూడాలని మీరే చెప్పారు కదా. మీ మాటనే పాటించాను. గుడ్. అందుకే వంశీ మీద అభిమానం చూపించావన్నమాట. ఇట్స్ ఓకే. అన్నం తినేటప్పుడు ఇప్పుడు ఆ మాటలు అవసరమా కళ్యాణ్? భలే వాడి వంశీ. మాట్లాడుకోవడానికి సమయం దొరికేది భోజనం దగ్గరే కదా. అందుకే అందరం ఒకే దగ్గర ఉంటాం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పంచుకుంటారు. ఎవరి ఇష్టాలేంటో ఇక్కడే తెలుస్తుంది. అదే, నువ్వు ఈ కూర ఇష్టంగా తింటావని సీత ఎలా చెప్పింది? మనందరం కలిసి భోజనం చేస్తున్నప్పుడే కదా చూసి చెప్పింది. మరి ఈ విషయం సమంతకెందుకు తెలీదు? నాకు తెలిసిందే కానీ అన్నీ బయటికి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే మౌనంగా ఉన్నాను. వెరీ గుడ్. కానీ
కొన్ని విషయాలు బయటికి చెప్పుకోవాలి. ఇదివరకు వంశీ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ వర్ష నీకు కూడా తెలుసు అనుకుంటాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు సీత? నేను అడుగుతుంది సమంతని కదా. ఎంతైనా తన భర్తని ఇంకో అమ్మాయిని ప్రేమించాడు అంటే ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటుంది కదా. అందులోనూ ఆ వర్ష వల్ల వంశీ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అంటే తట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. మరి సమంత ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలి కదా. నువ్వు చెప్పు సమంత. నిజమే కళ్యాణ్ గారు, ఎవరి దగ్గరైతే ఆశ్రయం పొందుతామో వాళ్ళకి వెన్నుపోటు పొడిచే మనుషులుంటారని నేను తనని చూసినప్పుడే అర్థమైంది. మా దగ్గర సాయం పొందిన మనిషి నా ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకుంది. నా వంశీని తన వాణ్ణి చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి వంశీని నేను కోరుకోవడమే కరెక్ట్ అని ఆ దేవుడు కూడా అనుకున్నాడు. కాబట్టే వంశీకి నాకు పెళ్లి జరిగింది. అయినా సరే శూర్పణఖ లాంటి ఆ మనిషి వంశీకి దూరం అవ్వలేదు. అలా అని వంశీని నాకు దగ్గర కానివ్వలేదు. మా ఇద్దరి జీవితాలతో ఆడుకోవాలని చూస్తుంది. వర్ష గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు సమంత. నేను ఇష్టపడ్డాకే వర్ష నన్ను ఇష్టపడింది. వర్ష విషయంలో నువ్వేం చేశావో కళ్యాణ్కి నేను ముందే చెప్పాను. కవర్ చేసుకోవడానికి నువ్వు కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. ఏంటి వంశీ, నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి సమంతలా మాట్లాడినందుకు కోపం వచ్చిందా? ఎంతైనా నీ భార్య కదా. నీ జీవితంలో తను ఉండాలని కోరుకుంటుంది. ఇంకో వ్యక్తి వస్తుందంటే ఎలా ఊరుకుంటుంది? ఏం సీత, సమంత బాధలో న్యాయం ఉందంటావు కదా. న్యాయం అనేది మనం చూసే చూపును బట్టి ఉంటుందండి. కొంతమంది చేసేది మంచి పనే అయినా ఎదుటి వాళ్ళకి అది చెడుగానే కనిపిస్తుంది. ఆ కారణంతో తప్పు ఎవరిది అని చెప్పలేము. అదంతా విధి నిర్ణయమే తప్ప మనమెవరం నిర్ణయించడానికి? నిజం చెప్పావమ్మా. ఎదుటివాళ్ల మంచితనాన్ని కూడా అలుసుగా తీసుకునే మనుషులున్నారు. చేతగానితనంగా చూసేవాళ్లు ఉన్నారు. వాళ్ళకి కాలమే సమాధానం చెప్తుంది. తులసమ్మ, ఇది ప్రేమ వ్యవహారం. నువ్వనుకున్నట్టుండదు. ప్రేమించిన వాళ్ళు మనసులో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒక్క మాట పడినా చాలా కోపం వస్తుంది. ఇప్పుడు వంశీ పరిస్థితి కూడా అదే. నా వర్ష ఎప్పుడూ తప్పు చేయలేదు, తప్పు చేయదు కూడా. తను ఏం చేసినా ఎదుటి వాళ్ళ మంచి కోసమే చేస్తుంది. అది అర్థం చేసుకోవాలంటే మంచి మనసుండాలి. నువ్వు ప్రేమించావు కదా వంశీ, అందుకే అలా మాట్లాడుతున్నావు. కానీ నేను నిన్ను ప్రేమించాను. నీ ప్రేమ గొప్పదైనప్పుడు నా ప్రేమ తప్పెలా అవుతుంది? నువ్వే నా జీవితం, నువ్వే నా ఊపిరి అని నేను బ్రతుకుతున్నాను. కానీ నువ్వు మాత్రం ఆ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు. కాదు అన్న వాళ్ళ గురించి నువ్వు వెంట పడుతున్నావు. కోరుకుంటున్న నన్ను నువ్వు మాత్రం నెగ్లెక్ట్ చేస్తున్నావు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. స్వార్థంతో కూడిన ప్రేమ జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటుంది. మనం బాగుండాలి అంటే ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయకూడదు. నీ ప్రేమలో నిజాయితీ లేదు, స్వార్థం మాత్రమే ఉంది. నేను ఆ స్వార్థాన్ని ద్వేషించాను. నిజమైన ప్రేమ ఎక్కడుందో ఆ ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళాను. కానీ ఆ ప్రేమే నన్ను దూరంగా పెడితే ఆ బాధను తట్టుకోలేకపోయాను. వంశీ,
నిన్ను కోరుకుంటున్న వాళ్ళని నువ్వొద్దనుకుంటున్నావు. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అది ప్రేమేలా అవుతుంది? సీత, కనీసం నువ్వైనా వంశీకి అర్థమయ్యేలా చెప్పు. ప్రేమ అనే పేరు 2 అక్షరాలు కావచ్చండి, కానీ అది 2 మనసుల్ని ఎలాగైనా మారుస్తుంది. ఒక్కోసారి భరించలేని బాధనిస్తుంది, ఒక్కోసారి ప్రపంచం మొత్తం నిండిపోయేంత ఆనందాన్నిస్తుంది. అది చూసేదాన్ని బట్టి ఉంటుంది, అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒకరి బాధ ఇంకొకరికి తేలిగ్గానే కనిపిస్తుంది. ప్రేమ హృదయంలో అంతులేని ఆనందాన్ని నింపుతుంది. అది అనుభూతి పొందవలసిందే తప్ప అర్థాలు వెతికి చూడవలసింది కాదు. అదేంటి సీత, అప్పుడే చేయి కడిగేస్తున్నావు? కడుపు నిండిపోయిందండి, ఎక్కువ మాట్లాడాను కదా. ఇవేవి నువ్వు పట్టించుకోక సమంత. సీత ఎందుకో ఈ మధ్య కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుంది. మేడం, నమస్తే మేడం, నేనే హారిక. ఓ నమస్తే అండి. ఇదేనా మీ ఫైలు? నేను కూడా రెడ్ కలర్ ఫైల్ పట్టుకొని వచ్చాను, అందుకే నా ఫైల్ అనుకుని తీసుకెళ్ళిపోయాను. మీరు మరోలా అనుకోకండి. పర్వాలేదండి, రెండూ ఒకే కలర్లో ఉండటం వల్ల అలా అయింది, అంతకుమించి ఏమీ లేదు. ఇదిగోండి మీ ఫైల్. మీ ఫైల్ తీసుకోండి. అయ్యో, ఐఎమ్ సారీ అండి. అయ్యో, నేను కదా మీకు సారీ చెప్పాలి. ఉండండి, పేపర్స్ అన్ని నేను తీస్తాను. ఆ పేపర్స్ ఇస్తారా? మీరు ఈయన కూతురా? ఎందుకు అలా అడుగుతున్నారు? చెప్పండి, మీరు ఈయన కూతురే కదూ? తండ్రిగానే భావిస్తున్నాను. అతనెవరో మీకు తెలుసా? ఈయనెవరో నాకు తెలియదండి, కానీ ఈయన పేరు నాకు తెలుసు. దేవరాజ్ కదా? ఈయన స్నేహితుడు మా తాతయ్య. వీళ్ళిద్దరూ చాలా గొప్ప స్నేహితులంట. ఈయనకి ఒక కూతురు కూడా ఉండేది. తన గురించే నేను వెతుకుతున్నానని మా తాతయ్య ఎన్నోసార్లు చెప్పారు. మొన్నీ మధ్యనే ఈయన ఆబ్దికం కూడా నా చేత పెట్టించారు. కానీ మీరిదే ఊళ్ళో ఉంటున్నారని మా తాతయ్యకి తెలీదు. ఇప్పుడే వెళ్ళి మిమ్మల్ని మా తాతయ్యకి పరిచయం చేస్తాను. తీసుకోండి, పదండి. ఒక్క నిమిషం. ఆయన నాకు తండ్రి లాంటివారు అన్నాను, కానీ నేనాయన కూతుర్ని కాదండి. అదేంటి, అక్కడ నాన్న అని రాసుకున్నారు కదా, మరి కూతురు కాదంటున్నారేంటి? నిజమేనండి, నేను చాలా పేదరికంలో ఉండేదాన్ని. చదువుకోవడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవు. నాకు మాత్రం చదువుకోవాలని ఎంతో బలమైన కోరికుండేది. కానీ మా అమ్మకి నాకు చదువు చెప్పించడం ఎలాగో తెలీదు. అప్పుడే ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఇలా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత చదివినా చదివించడానికి
సహాయం చేస్తున్నారని చెప్పారు. ఆ వ్యక్తిని కలుసుకోవాలని నేను మా అమ్మ అనుకున్నాం. కానీ అప్పటికే ఆయన చనిపోయారు. ఆ కార్యక్రమం ఆగకూడదని ఆయన ఒక స్కూల్కి శాశ్వతంగా డబ్బులు వేసుంచారని నాకు తెలిసింది. నేను అదే స్కూల్లో చదువుకున్నాను. ఈరోజు ఇంత పెద్ద అధికారిని అయ్యానంటే ఆ మహానుభావుడే కారణం. నిజంగా ఎంత గొప్ప మనసుండాలి కదా. తను లేకపోయినా సరే ఓ మంచి కార్యక్రమం ఆగకూడదని అంత మంచి పని చేసిన ఈ వ్యక్తి నిజంగా దేవుడేనండి. మరి ఇంత గొప్ప వ్యక్తి కూతురు ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, తను మాత్రం ఎవరి కంటికి కనిపించకుండా ఎందుకు తిరుగుతుందో, ఎక్కడ పెరుగుతుందో నాకేం తెలియట్లేదు. నిజమేనండి. ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన ఈ మహానుభావుడి కూతురు ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడో ఉంది అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. మరి వాళ్ళ కూతురు గురించి కూడా మీకేమైనా తెలిస్తే నాతో చెప్పండి. నేను మా తాతయ్య కలిసి ఆమె కోసం వెతుకుతాం. ఇన్ని రోజుల్లో నా దగ్గర ఎప్పుడూ అలాంటి ప్రస్తావన రాలేదండి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ పాప ఏ స్కూల్లో చదివేదో ఆ స్కూల్కి ఆయన భారీ ఎత్తున విరాళమిచ్చారని, పేద పిల్లలు చదువుకోవడానికి ఆ విరాళాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారని మా ప్రిన్సిపల్ గారు చెప్పారు. మీరా స్కూల్కి వెళ్తే తన గురించి తెలిసే అవకాశం ఉంటుంది. తప్పకుండా వెళ్తాను. ఇంతకీ ఆ స్కూల్ ఎక్కడుందో మీకు తెలుసా? అక్కడే నేను చదువుకున్నాను. నాకెందుకు తెలీదు? సరే, మీరు అడ్రస్ చెప్పండి. చాలా మంచి విషయం చెప్పారు. వెంటనే నేను ఆ స్కూల్కి వెళ్ళి ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటాను. వస్తాను. నమస్తే మ్యామ్. నమస్తే. మీరు? నా పేరు రాణి మ్యామ్. ఒక చిన్న పని మీద వచ్చాను. కూర్చోండి. చెప్పండి, మీ వాళ్ళకెవరికైనా అడ్మిషన్ కావాలా? కాదు మేడం, ఈ స్కూల్కి దేవరాజు గారు ఎంతో సహాయం చేశారంట కదా. అవునమ్మా, ఇప్పటికీ ఆయన చేసిన సాయం వల్ల చాలామంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయన గురించి అడుగుతున్నారు అంటే మీరాయనకి తెలిసిన వాళ్ళా? లేదు మేడం, ఆయన కూతురు గురించి తెలుసుకోవాలని వెతుకుతున్న మనిషిని. దేవరాజు గారి కూతురు కీర్తి గురించి మీకేమైనా తెలిసేమో అని. తెలుసమ్మా, కీర్తి ఇక్కడే చదువుకునేది. దేవరాజు గారు పోయిన తర్వాత ఏమైందో తెలీదు. ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. హారిక చెప్పారు, నేనందుకే వచ్చాను. కీర్తి ఫోటో ఏదైనా ఉంటే మీరిస్తారేమోనని అడగడానికొచ్చాను. ఆ అమ్మాయి చదువుకున్నప్పుడు నేనిక్కడ ఉద్యోగం చేయలేదమ్మా. పాత ఫోటోలన్నీ మొన్నీ మధ్య వచ్చిన వర్షాలకి పాడైపోయాయి. స్కూల్లో ఏ ఆధారాలు లేవు. ఇప్పుడెలా? కీర్తి గురించి ఎలాగైనా తెలుసుకోవాలి మేడం. తనని ఒక గొప్ప వ్యక్తికి అప్పగించాలని నేనెంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. మా తాతయ్య ఎన్నో సంవత్సరాలుగా కీర్తి జాడ కోసం వెతుకుతున్నారు. ఆ పెద్దయిన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలంటే కీర్తిని ఆయన ముందు నిలబెట్టాలి. అందుకే మేడం మిమ్మల్ని ఇంతలా అడుగుతున్నాను. దయచేసి ఏ చిన్న ఆధారం ఉన్నా కూడా నాకివ్వండి. ఆ పుణ్యం ఊరికనే పోదు. ఉంటే ఫోటో ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదమ్మా. కానీ చెప్పాను కదా, అన్ని ఫోటోలు పాడైపోయాయి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి అంటే ఎవరిని అడగాలి? మేడం, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఈ స్కూల్లో ఉండే ఉంటారు కదా. కనీసం వాళ్ళ గురించి అయినా చెప్తారా? నేను అక్కడికైనా వెళ్ళి అడుగుతాను. ఓ పంచేయమ్మా, 2 నెలల క్రితం
అప్పుడు కీర్తితో పాటు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ మళ్ళీ గెట్ టుగెదర్ కింద స్కూల్లో కలిశారు. అప్పుడు వాళ్ళందరూ వాళ్లకు చదువు చెప్పిన టీచర్స్కి సన్మానం చేశారు. అందులో కీర్తి ఫ్రెండ్ అనిత అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అడ్రస్ నీకిస్తాను. వెళ్ళి నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడు. తప్పకుండా తన దగ్గర కీర్తికి సంబంధించిన ఫోటో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. చాలా సంతోషం మేడం. తనెక్కడుంటుందో చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళి కలుస్తాను. ఒక్క నిమిషం అమ్మా. అనిత డీటెయిల్స్ ఇవేనమ్మా. అక్కడికి వెళితే ఆమెను కలుసుకోవచ్చు. మీరు చేసిన ఈ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను మేడం. ఆ కీర్తి ఎవరో తెలుసుకుని తనని మా తాతయ్యకు అప్పగించాలని నా కోరిక నెరవేరుతుంది. కీర్తికి సంబంధించిన ఫోటో ఏదో ఒకటి మీ దగ్గర ఉండే ఉంటుంది కదా, కనీసం ఆ ఫోటో అయినా చూపించండి. కీర్తికి సంబంధించిన ఆధారం నా దగ్గర ఇదొక్కటే ఉంది.